ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. గురుగారు నమస్కారం. గురుగారు మహాదేవ్. గురుగారు మా ఆడవారిలో కానీ సాధారణంగా ప్రజల్లో కానీ రకరకాల సందేహాలు గురుగారు. ఎస్పెషల్లీ ఈ కార్తీక మాసం వస్తుంది కాబట్టి తలస్నానం సాధారణంగా చేస్తూ ఉంటాము. సో తలని తడిగా ఉన్నప్పుడు పూజ చేయవద్దు అంటారు, కొందరు ముడేసుకొని చేయండి అంటారు, తలకి టవల్ కట్టుకొని లేడీస్ చేసేస్తూ ఉంటాం. అసలు ఇందులో చాలా రకరకాల సందేహాలు ఉన్నాయి గురుగారు. మీ మాటల్లో ఒక్కసారి క్లియర్ గా ఏం చెప్తారు? పూజ చేసేటప్పుడు తలకి టవల్ కట్టుకొని చేయొచ్చా, తల తడిగా చేయాలా, ముడి వేసుకొని చేయాలా, ఏమిటి అంటారు అసలు? తప్పకుండా అమ్మా. ముందుగా ప్రేక్షకులకు కార్తీక మాసము సంబంధించి శుభ ఆశీస్సులు ఈ యొక్క సుమన్ ఛానల్ తరపున. అయితే కార్తీక మాసంలో కానీ ఏ మాసంలో అయినా ఎప్పుడైనా కూడా తడి వస్త్రాలు తడితో చేసేటువంటిది మొత్తము కూడా మనకు ఏమిటి అంటే అది పితృకార్యం కానీ లేదా తల్లి కార్యాలు ఇట్లాంటివి. శుభకార్యాలు కాకుండా అశుభాలు ఏవైతే ఉంటావో, ఒక పితృ మరణించాడు అనుకుందాం, మన వస్త్రాలు తడిగా తల తడిగానే పెట్టుకొని పూజా కార్యక్రమాలు చేసుకోవాలి. అట్లా ఒకటి. కొన్ని మడితో చేసేటువంటివి ఉంటుంది. ఇప్పుడు మాచికము ఉంటుంది, నెల నెల పెట్టేటువంటి నెల మాచికము, 2 నెలల మాచికము, 3 నెలల మాచికము, సంవత్సరికము, ఇలాంటి కార్యక్రమాలలో చక్కగా కూడా మడి వస్త్రాలతో వంట చేసి బ్రాహ్మణులకు వడ్డించి వాళ్ళంతా తిన్న తర్వాత యజమాని వాళ్ళు పూజిస్తారు. ఇదంతా కూడా ఈ యొక్క కార్యం మన ఏమిటి యజ్ఞం, పితృయజ్ఞం రిలేటెడ్. ఇక ఇంట్లో చేసేటువంటి శుభకార్యాలకు పనికిరాదు. తల తడిగా ఉన్నా, వస్త్రాలు తడిగా ఉన్నా, కొందరు టవల్ కట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. మగవారు జస్ట్ టవల్ స్నానం చేస్తారు, అదే టవల్ కట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. ఇలా చేసినా కూడా మనకు అపమృత్యువు వెంటాడుతుంది, అపమృత్యు నివారణ జరుగుతుంది. అపమృత్యువు మనల్ని వెంటాడుతుంది. చేయకూడదు, అట్లా ఖచ్చితంగా చేయకూడదు. అదేవిధంగా తల తడిగా ఉన్నప్పుడు, ఎవరైనా కానివ్వండి, తల తడిగా ఉన్నప్పుడు అది ఆరిన తర్వాతనే మనం పూజ దగ్గరికి వెళ్ళాలి. మగవారు కేవలం ఒక టవల్ మాత్రం కట్టుకొని పూజ చేస్తారు. పైన ఒక వస్త్రం ఉండాలి, పైన కింద 2 వస్త్రాలు ఉంటేనే పూజకు మనము అర్హులము. కనుక తడితో మేము చేస్తున్నాము, కొన్ని రోజుల నుంచి చేస్తున్నాము, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, బాగానే ఉంది అనుకుంటే మీకు నమస్కారం, చెప్పేది ఏం లేదు. కనుక చెప్పాల్సిన విషయం ఏమిటి అంటే, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఇందాక మనం గత వీడియోలో చెప్పాము, మనం ఇవాళ చేసాము, రేపే కర్మ అనేది రాదు. అది 1 monthకు రావచ్చును, 1 yearకు రావచ్చును, ఏదైనా రావచ్చును. ఒక కొడుకు జన్మించాడంటే అందులో 4-5 రకాల కారణాలు ఉంటాయి. గతంలో మీరు ఎగ్గొట్టినటువంటి అప్పు తీర్చడానికి వీడు పుట్టాడా, లేదా గతంలో మీరు చేసుకున్నటువంటి మంచి పనులకు ఇతను జన్మించాడా, లేదా గతంలో మీరు చేసుకున్నటువంటి పాపకార్యాల వల్ల ఇతను జన్మించాడా, గతంలో మీరు ఏం నష్టం చేశారు, ఏం లాభం చేశారు, రెండింటినీ తరాజులో లెక్కించి ఒక కొడుకు జననం జరుగుతుంది. కొడుకు జననమే ఈ విధంగా జరిగినప్పుడు మనం చేసుకునేటువంటి ఈ పూజా కార్యక్రమాలలో నిర్మాల్యం తీయకుండా ఏదో దీపం ముట్టిస్తారు. ఎంత పూజ చేసుకునేటువంటి ప్రదేశము ఎంత శుభ్రంగా ఉంటే అంత మనస్సు ఆనందంగా ఉంటుంది. మనస్సుకు, ఇందాక చెప్పా, మనస్సుకు మించినటువంటి దేవాలయం మరొకటి లేదు. ఇవాళ పూజలో నేను తరించాను, చాలు, నువ్వు ఏది పుష్పం పెట్టకు, ఒక్క పాట పాడు, మంచిది, అమ్మవారిది, కూర్చొని చక్కగా దీపారాధన చేసి, ఎన్నో పాటలు ఉన్నవి, నీకు నచ్చిన పాట తీసుకో, లక్ష్మీ అష్టోత్తరాలనే ఒక పాటగా మలుచుకొని పాడు. అమ్మవారికి సంబంధించిన ఏదో ఒక పాట, సినిమా పాటలు కాదు, మళ్ళా అట్లా
కనుక హనుమాన్ చాలీసా ఇవన్నీ మనకెంతో అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని తెచ్చిపెడుతుంది. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఒక ఆవు వరి పొలం మేస్తుంది, దూడ ఏం చేస్తుంది? అది కూడా తల్లి దగ్గర పోయి మేస్తుంది. అవును గురువు. అవునా కాదు? ఒక తండ్రి టవల్ కట్టుకొని పూజ చేస్తున్నాడు అంటే వాని పిల్లవాడు రేపటి జనరేషన్ లో నువ్వు నేర్పించేది ఇదేనా? పిల్లవాడు కూడా అదే పని చేస్తాడు. నువ్వు మంచిగా చక్కగా ధోతియో లేదా ఒక లుంగియో లేదా ఒక ఉత్తర్యం పైన వేసుకొని చక్కగా పూజాది కార్యక్రమాలు చేసుకుంటే మా నాన్నగారు ఎంత ఆధ్యాత్మికంగా పూజ చేసుకుంటున్నాడు అని చెప్పి ఆ పిల్లవాడు సంతోషిస్తాడు. వాని ఫ్రెండ్స్కు చెప్పడం కానీ వాడు నలుగురు చెప్తూ ఉంటాడు స్కూల్లో. దానివల్ల ఆ పిల్లవాడు వాళ్ళ నాన్న చెప్తాడు, పలానా వాళ్ళ సంజయ్ వాళ్ళ నాన్ననట, నాన్న ఇట్లా చేసుకుంటాడట, నువ్వు టవల్ కట్టుకొని చేస్తున్నావు అని వాడు క్వశ్చన్ వేస్తాడు. సో ఎప్పుడైనా తడి మన శరీరంపై ఉన్నప్పుడు కానీ తడి వస్త్రాలతో కానీ పూజలు అనేటువంటిది పనికి రాదు. ఆ విధంగా చేస్తే మనకు చెడు ఫలితాలు వస్తవి. అది ఎలాంటి చెడు ఫలితాలు అంటే ఆరోగ్యమా, కాళ్ళ నొప్పుల, ఏదైనా కావచ్చు. సో అలాంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఒక 10 నిమిషాలు ఓపిక పట్టచ్చు కదా. కాదు ఇప్పుడు ఇవన్నిటికి అర్థం ఏమిటి అంటే ఆఫీస్కు లేట్ అవుతుంది. అవును గురువు గారు, పిల్లల స్కూల్, ఆఫీస్కు పిల్లల అదే ఒక 10 నిమిషాల ముందు లేస్తే అన్నీ అయిపోతుంది. 10 నిమిషాల ముందు లేవాలి అంటే రాత్రి 10 నిమిషాల ముందు ఫోన్ ఒత్తులు పని చేయాలి. ఫోన్ 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 100కు 100% ఫోన్తో మొత్తం నెగిటివ్ అయిపోతున్నాం తప్పించి మరొకట్లేదు. ఫోన్ చూస్తే ఒక రీలు, దాని తర్వాత ఇంకో రీలు, దాని తర్వాత ఇంకో రీలు, ఇక ఇదే పని 10 నిమిషాలు అనుకోని గంట చేసేస్తాం. 10 నిమిషాలుగా మీరు అన్నట్టుగా గంట అసలు మన పని మీద ధ్యాస అనేటువంటిది లేకుండా వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఉంటుంది. కనుక ఆ విధమైనటువంటి తడి అనేటువంటిది కానీ ఇప్పుడు మీరు అడిగినటువంటి స్త్రీ మూర్తులైనా కూడా 10 నిమిషాలు ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ లైక్ ఏదో ఇవాళ రేపు అదేమిటి మన మిషన్ కూడా వచ్చింది, ఆ విధంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు, మాలో ఉన్న సందేహాలని నివృత్తి చేసినందుకు. నమస్కారం. మహాదేవ.